వచ్చేసి గుడ్డు పీతల పులుసు అండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి మటన్ గోంగూర, ఇంక నెక్స్ట్ వచ్చేసి పీతల వేపుడు, ఇంక నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి కర్రీ స్టైల్, ఇది వచ్చేసి బగారా అన్నం, ఇంక నెక్స్ట్ వచ్చేసి మటన్ కీమా, వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. నా ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనానికి వస్తా అన్నారు. కుక్క మీద ఇంట్రెస్ట్ వచ్చి అంకపూర్ స్టైల్ నాటుకోడి పులుసు చేద్దాం ఫిక్స్ అయ్యాను. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. కాకపోతే ఏంటంటే మనకు టైం ఉండదు అసలు అని. బాగుంది, బయట చల్లగా ఉంది అనమాట. ఇంక దీన్ని అయితే ఫిక్స్ చేశాను. మేము ఒక అన్నం అయితే కుక్ చేశారు. ఈ లోపల మధ్యాహ్నం మా అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఫస్ట్ వాళ్ళకైతే పెడుతున్నాను. ఇది వచ్చి అంకాపూర్ నాటుకోడి పులుసు, చిత్తకొట్టేసింది అనమాట. ఈ రోజు టేస్ట్ తింటలేదు అనమాట. ఫస్ట్ మా అన్నయ్య ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు తింటున్నారు. ఈ లోపల బ్రో ఏంటంటే నెయ్యి అడిగారు మా అన్నయ్య ఫ్రెండ్. ఇదేమో కరగబెట్టాలన్నమాట. మళ్ళీ దీన్ని కరగబెట్టి నెయ్యి ఇచ్చాను. నాన్ వెజ్ కర్రీస్ లో నెయ్యి వేసుకుంటున్నారు అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా ఆశ్చర్య వేసింది. ఒక్కొక్కరితో ఒకలా ఉంటది టేస్ట్, అందరితో ఒకేలా ఉంటది కదా. నేనైతే భోజనం స్టార్ట్ చేస్తాను మధ్యాహ్నం. అయితే బగారా అన్నం నాటుకోడి పులుసు అయితే తీసుకున్నాను. ఒక రీల్ ఏమంటే తెలంగాణ బగారా అన్నం కన్నా కొబ్బరి అన్నం చాలా బాగుంటది అని అన్నానండి. అంటే నేను డిఫరెంట్ చూపించట్లేదు, దేని టేస్ట్ దాని అయితే ఉంటది. ఈ రోజు అయితే నేను దీన్ని కుక్ చేసుకున్నాను, చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన సరే ఫస్ట్ ఖచ్చితంగా అంకాపూర్ విలేజ్ కి, నెక్స్ట్ ఇంకోటి గ్రిల్ అండి. దీంట్లో ఫస్ట్ ఆర్డర్ చేసుకుంది నాటుకోడి పులుసు అండ్ బగారా అన్నం అనమాట. అంటే దేని లెక్క దాని అయితే ఉంటది. ఇప్పుడు కూడా దేన్ని కంపేర్ చేయనండి, జస్ట్ నా ఒపీనియన్ చెప్తాను అంతే. మనకి ఎందుకు చెప్పండి కంపారిజన్ ఇవన్నీ. ఏ ఫుడ్ కా ఫుడ్, ఏ టేస్ట్ గా టేస్ట్ ఉంటది. నేనైతే ఈ రోజు ఇది 3 సార్లు వేసుకున్నాను, ఒకసారి కాదు. వండింది నేనే కానీ టేస్ట్ చిత్త కొట్టేసింది. నేను చాలా బాగా కుక్ చేస్తాను. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ చాలా ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ బగారా అన్నం నాటుకోడి పులుసు బాగుండడం వల్ల 3 సార్లు వేసుకుని తినడం వల్ల ఇంకా డైరెక్ట్ ఇంకా గుడ్డు పీతల పులుసులో గుడ్డు బాగుంది అనమాట. ఈ రోజు గుడ్డు చాలా ఎక్కువ ఉంది. ఇదే గుడ్డు అనమాట, ఎంత బాగుంటుందో. జస్ట్ మొత్తం పీత కూడా తినలేదు, ఇంకా కంప్లీట్ గా గుడ్డుతో తిన్నాను. అన్నయ్య ఫ్రెండ్ కూడా పెద్ద గుడ్లు అయితే తినలేదు అనమాట. నేనైతే గుడ్డు మొత్తం కంప్లీట్ గా తినేసాను. అయితే అయిపోయిందండి. ఏమైనా తెలంగాణ మంచి ఫుడ్స్ ఏమంటే కామెంట్ చేయండి. నేనేంటి కుక్ చేసి నేను ట్రై చేస్తాను నేను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు పంపిస్తున్న ఆర్డర్స్ అనమాట. కొన్ని ఆర్డర్లు ఏంటంటే ట్రాకింగ్ అయితే అప్డేట్ అవ్వట్లేదు, కాకపోతే మీ ప్రోడక్ట్ మీకు అయితే వచ్చేస్తుందండి. కూడా వల్ల చాలా మంది జనాలు అయితే రావట్లేదు అనమాట అండి. చాలా ఆర్డర్ చేసుకున్నట్టు పైన బయోలో లింక్ ఉంటుంది, దాంట్లో కొనుక్కోవచ్చు. మళ్ళీ రేపు